హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, హ్యాపీగా కూడా ఉన్నాను. ఇక ఈరోజు వ్లాగ్ అయితే టెంపుల్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు సాటర్డే కదా, సో ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళేసి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వెళ్ళిన వెంటనే ఈరోజు ఎంటీ స్టమక్ అయితే వెళ్ళాను కదా, సో ప్రసాదం ఫస్ట్ లోపలికి వెళ్ళింది అనమాట. ఇచ్చింది కొంచెమే, బట్ ఆ హ్యాపీనెస్ వేరే. మనకు నచ్చింది మార్నింగే ఎంటీ స్టమక్ వెళ్ళినందుకు. ఇంక ఈరోజు స్పెషల్ వచ్చేసి బిసిబెళబాత్. గట్టిగా అయిపోయింది, అంటే ఇది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది, సో చల్లారిపోయింది కదా. ఇంకా ఇందులోకి బూందీ, మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది, అందుకే ఇంకా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్దాంలే అనేసి కొంచెం స్లోగా అయితే వెళ్ళాను. సో టైం అయితే ఇప్పుడు 9:30 అలా అయింది అనుకుంటా, 9:30, 10 అయింది అనుకుంటా. నేను వాళ్ళని స్కూల్కి పంపించే టైమే 9 o'clock కదా. సో ఇప్పుడైతే ఇంక బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈరోజు ఏం వర్క్స్ లేవబ్బా, పిల్లలు వచ్చేంత వరకు మంచిగా ఫోన్ పట్టుకొని కూర్చుందామని కూర్చున్నాను. కొద్దిసేపు తర్వాత ఇక బెడ్రూమ్లోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేస్తే, అమ్మా ఇది చూసి అప్ప ఈరోజైనా క్లీన్ చేయాలి ఈరోజు అనేసి ఇంకా తీసుకున్నాను. అంటే చాలా రోజుల నుంచి క్లీన్ చేద్దాం అనుకున్నా, ఎలాగో పండగ ఉంది కదా, అది అయిపోనిలే, లేదా ఊరు వెళ్ళేది ఉంది కదా, వెళ్ళేసి వచ్చిన తర్వాత క్లీన్ చేద్దాంలే, ఎలాగో ఇంకా అప్పుడు అన్నీ తీస్తాం కదా, మళ్ళీ గబ్బులేస్తుంది అనుకుని ఇంక నేను సైలెంట్గా ఉన్నాను. బట్ ఇప్పుడైతే ఇంక ఈరోజు క్లీన్ చేసేద్దాము, ఎలాగో ఒక 1 month 2 months ఎక్కడికి వెళ్ళేదేం లేదు కదా, క్లీన్ చేసి కరెక్ట్గా పెట్టేద్దాం ఎక్కడున్నవి అక్కడే అనేసి ఇంకా స్టార్ట్ చేశానన్నమాట. అదేంటో ఇలా నాకే అవుతుందో, అందరి ఇంట్లో కూడా ఇంతేనో ఏమో తెలీదు. ఒక ఫంక్షన్ లేదా ఒకటి 2 టైమ్స్ బయటికి వెళ్ళి రావడము అలా అయిందంటే చాలు, ఇంకా కబోర్డ్ అంతా చెత్తగా తయారవుతుంది. ఇన్ని రోజులైతే నేను ఒక్కదాన్నే కదా, ఇంకా మన తను పాప పెద్దయ్యే కొద్దీ ఇంకా అన్నీ తను కూడా మమ్మీలాగానే బిహేవ్ చేస్తూ ఉంది రెడీ అవ్వడంలో. సో అందుకని ఇంకా ఇద్దరం రెడీ అయితే ఇంకా కబోర్డ్ ఏం పనికొస్తుంది చెప్పండి. సో ఇలా అవుతుందన్నమాట. ఇంక ఇవైతే జుంకాలు ఆ అక్క అయితే తీసుకొనొచ్చింది. మొన్న పార్వతి అక్క వచ్చింది కదా, సో అప్పుడు అయితే తను తీసుకొని ఇచ్చిందన్నమాట. సో పెట్టుకోవాలి ఎప్పుడైనా. చాలా బాగున్నాయి. ఇక ఇదైతే నేను కుందన్స్‌తో చేసుకున్న హెయిర్ బ్యాండ్స్. నేను చాలా చేశాను. సిల్క్ థ్రెడ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అలాగే శారీ పిన్ను, అలాగే ఇలా హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా చేసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తానండి. సో ఇలా నేను అంటే గోల్డ్ ఫినిషింగ్ ఉన్నవే ఒక సెపరేట్ బాక్స్‌లో, అలాగే సిల్వర్ ఫినిషింగ్ ఉన్నవే సెపరేట్ బాక్స్‌లో అయితే స్టోర్ చేసి పెట్టానన్నమాట. సో మొత్తం అయితే ఐటెమ్స్ అన్నీ కూడా తీశాను. కొన్ని అంటే పనికిరాని ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అవైతే అన్ని కింద సైడ్‌లో వేశానన్నమాట. ఇంక ఇదైతే ఫస్ట్ వాటర్‌తోనే క్లీన్ చేయాలనిపించింది. ఎందుకంటే పౌడర్ అంతా కూడా చెల్లేశారనమాట. అంటే కమ్మలు, పిల్లలు రెడీ అయ్యేసరి సో కబోర్డ్ ఓపెన్ చేసి పెట్టింటారు కదా, సో అందుకని ఇంకా పౌడర్ వాళ్ళు వేసుకునేసరి పడిపోతూ ఉంటుంది. ఇంతకుముందైతే తను పాపని నేనే రెడీ చేసేదాన్ని. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 6-7 months నుంచి మ్యాక్సిమం తనే రెగ్యులర్‌గా స్కూల్‌కైతే తనే రెడీ అవుతుంది. ఫంక్షన్స్ అటువంటివి కూడా చాలా టైమ్స్ తను పాపనే అంతా రెడీ అవుతూ ఉంటుంది. ఎంతైనా ఇప్పుడు పిల్లలకి ఏమి నేర్పించాల్సిన అవసరమే లేదు. 5G స్పీడ్‌లో వాళ్ళే అన్నీ నేర్చేసుకుంటున్నారు. తను అంతున్నప్పుడు కనీసం ఒక పౌడర్ వేసుకోవడానికి కూడా వచ్చేది కాదనుకుంటా. సో, అలా ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలు మాత్రం ఫుల్ ఫార్వర్డ్ ఉన్నారు. సో, అన్నీ జస్ట్ ఇలా ఒకసారి చూసారంటే ఇంకా అన్నీ కూడా నేర్చేసుకుంటారన్నమాట. ఇంకా అలా వాటర్‌తో అయితే క్లీన్ చేసుకున్నాను కదా, డ్రై అవ్వని అని. సో, కబోర్డ్ అలా ఓపెన్ చేసి పెట్టేసి ఇంకా 12:30 అయితే పిల్లల్ని పిలుచుకొద్దామనేసి పిల్లల్నైతే పిలుచుకొనైతే వచ్చాను. వాళ్ళు లంచ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కి ఏమైనా ప్రిపేర్ చేద్దామా అనేసి ఇంకా వెజిటబుల్స్ ఉంటే వాటినన్నీ తీసుకొని కట్ చేస్తూ ఉన్నాను. నీకు ఇష్టమైతే
చురుమురి మరి నీకు ఇష్టం అవుతుంది ఏంది చెప్పు చెప్తే చేసేంత వరకు ఇంకా ఎంతసేపు అంటావు అదే అయిపోయి ఇంకా అయిపోయి ఏంది కొంచెం పెప్పర్ నోటే కట్ చేసేసుకొని చెప్పు స్ప్రౌట్ సలాడ్ చేద్దామని ఇక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. నేను థర్స్డే అయితే పెసలు నానబెట్టాను కదా, సో మార్నింగ్ నానబెడితే నైట్కి నేను బాక్స్లో అయితే వేసి పెట్టాను వాటర్ అంతా సపరేట్ చేసేసి. సో థర్స్డే నైట్ అంతా, సో ఫ్రైడే సాటర్డే మార్నింగ్ కూడా కాదు, సాటర్డే 3 o'clock 4 o'clock టైంలో అయితే చేసుకున్నాము. సో చిన్నగా మొలకలు వచ్చాయి. సో ఒక బౌల్లో కొన్ని స్ప్రౌట్స్ అయితే తీసుకున్నాను. ఇందులోకి పోమోగ్రానైట్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి సో పోమోగ్రానైట్స్ అయితే యాడ్ చేశాను. తీయగా ఉంటే నచ్చదు అనుకునే వాళ్ళు పోమోగ్రానైట్స్ని స్కిప్ చేసేయచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, అలాగే క్యారెట్, కుకుంబర్, సో చిల్లీస్ నేను కొంచెం పెద్దగా కట్ చేశాను చిల్లీస్ అనేది. సో ఈజీగా తీసేసి తింటారు కదా పిల్లలు అనేసి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అయితే వేసాను లాస్ట్లో. సో వేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకుంటే రెడీ అవుతుందండి మనకి స్ప్రౌట్ సలాడ్ అనేది. హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ నేను పోమోగ్రానైట్ సీడ్స్ తీసుకున్నాను కదా, సో ఎక్కువ తీపి అవుతుంది అనేసి నేను ఇంకా దాన్ని అయితే స్కిప్ చేశాను అనమాట. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి స్ప్రౌట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, సో పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. కింద ఆడుకుంటూ ఉన్నాడు, రావట్లేదు పిలిచినా కూడా. ఇక మేమైతే టేస్ట్ చేస్తున్నాము. చాలా బాగుంది. ఏంటంటే మొన్న గోల్గప్ప చేసినప్పుడు చెప్పాను కదా చిల్లీస్ చాలా స్పైసీగా ఉన్నాయని. సేమ్ చిల్లీసే, చాలా స్పైస్ ఉంది. నేను జస్ట్ చాలా పెద్దగా కట్ చేసి వేసాను, అంటే తను చీకు తినేసారి తీసి వేస్తారనేసి. నేను దాంట్లో నుంచి వేసేసారి కూడా తీసివేసాను, బట్ అయినా కూడా కొంచెం కారం ఘాటు తగులుతుంది కథను. అందులో పెప్పర్ కూడా వేసాం కదా, స్పైసీగానే ఉంది. పెప్పర్ ఎక్కువ చాలా పెప్పర్ దేవి వస్తా ఉంది. బట్ ఈవినింగ్ హెల్తీ స్నాక్ పిల్లలకి చాలా టేస్టీగా ఉంది. సాల్టీ ఉంది కదా, డెఫినెట్గా పిల్లలు ఇష్టపడి తింటారు. తను పాపకి కొంచెం పెప్పర్ ఎక్కువగా అయినట్టు అనిపించిందంట, కొంచెం కారంగా ఘాటు కొడుతుంది మమ్మీ పెప్పర్ వేసినందుకు అనేసి. సో వేయకూడదు పిల్లలకి అని అయితే చెప్తూ ఉంది. ఇంక ఇక్కడైతే నేను బాక్సెస్ అన్నీ కూడా తీసాను, అంటే ఏ ఐటమ్ పర్టికులర్ బాక్స్లో వేసేద్దామని బాక్సెస్ అన్నీ కూడా తీసాను. ఇంకెలాగో కింద కబోర్డ్ అంతా క్లీన్ చేసాం కదా, సో పైన మిర్రర్ కూడా క్లీన్ చేసేద్దాము అనేసి ఇంకా పైన మిర్రర్ కూడా క్లీన్ చేసేసాను. ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్ బాక్సెస్లో అయితే వేసి పెట్టానన్నమాట. సో ఇలా అయితే ఇప్పుడు ఉంది కబోర్డు. ఇది మళ్ళీ చెత్తగా అవుతుంది, బట్ ఏం చేయలేము కదా, ఇంకా పిల్లలు అంటే అంతే, కొంచెం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు ఇలానే అవుతుంది. ఇంకా నేను కూడా అలానే చేస్తాను, అంటే తర్వాత సర్దుకుందాంలే అనేసి ఇంకా రెడీ అవుతూ ఉంటాం కదా. సో అలా చూడ్డానికి చిన్న ప్లేసే, బట్ టైం మాత్రం చాలా తీసుకున్నది అన్నీ సర్ది పెట్టడానికి. అందులో కూడా నేను సపరేట్ బాక్సెస్లో అయితే వేసి పెట్టానని చెప్పాను కదా, సో అందుకని ఇంకా కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంది. అండ్ కబోర్డ్స్లో కొన్ని బ్యాంగిల్స్ అవి ఇవి ఉండే కదా, అవన్నీ కూడా ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ అలా వెట్ క్లాత్తో ఒకసారి తుడిచేసి పెట్టుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే వెల్వెట్ బ్యాంగిల్స్ ఉండే, సో అందుకని ఇంకా క్లీన్ చేయడం కొంచెం లేట్ అయిందన్నమాట, చాలా టైమే తీసుకున్నది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన అయిన తర్వాత కొద్దిసేపు టీవీ చూద్దామని కూర్చుంటే ఇంకా తను పాప సాంగ్స్ ఏవో పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంది. సో కొన్ని స్టంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట డ్యాన్స్లో. మన చీకుగాడైతే చూపిస్తున్నాడు, ఇలా చేయాలి తను, అన్నయ్య చూడి ఇలా చేస్తున్నాడు కదా నీకు తెలిసేదా, వాడి మాటలు కొంచెం సపరేట్గా ఉంటాయన్నమాట. సో చూపిస్తున్నాడు తను పాపకి ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఆకుకూరలు
శనగల పప్పు. సో, గట్టిగా చేసాం కదా! ఇందులోకి పరోటా అయితే చాలా బావుంటుంది కాంబినేషన్ అనేది. సో, అందుకని ఇంకా పరోటాలైతే తీసుకురమ్మని చెప్తే, ఇంకా అమ్మ వాళ్ళొచ్చేటప్పుడు పరోటాలు తీసుకొనొచ్చారు. ఇంకా స్ప్రౌట్ సలాడ్ చేశాను కదా! సో, వచ్చిన వెంటనే ఇచ్చేసాననమాట. కొంచెం తింటే కొద్దిసేపు గ్యాప్ వస్తుంది కదా! సో, డిన్నర్ చేసుకోవడానికి సరిపోతుంది అనేసి. ఇంకా తను పాప మీకు చాలా వ్లాగ్స్‌లో షేర్ చేసుకున్నా కదా! ఈ మధ్య ఏం చేసినా తను అడ్డొస్తూనే ఉంటుంది నేను చేస్తా అని. సో, పరోటాలన్నీ మాక్సిమం తనే కాల్చిందండి. సో, అందరికీ కూడా తనే కాల్చిస్తూ ఉంది. ఇంకా రాదు సరిగ్గా. బట్ నేర్చుకోవాలన్న ఎక్సైట్‌మెంట్ అయితే తను పాపకి ఇప్పుడు చాలా ఉంది. సో, అందుకని నేర్చుకుని అని మేము కూడా ఏం చేస్తామన్నా వద్దు అనకుండా ఇంక చేయనిస్తామన్నమాట. సో, ఇదేనండి ఈరోజుటి వ్లాగ్. వ్లాగ్ అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరందరూ కూడా. సో, అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై.